హైదరాబాద్ సిపికి గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. నగరంలోని జిమ్లలో అక్రమ స్టెరాయిడ్ ఇంజెక్షన్ల విక్రయం జరుగుతుందని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. త్వరగా కండలు పెంచుకోవాలని యువతను కొందరు ట్రైనర్లు, కోచ్లు ప్రోత్సహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి జిమ్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. యువతకు స్టెరాయిడ్ల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలని, అక్రమ స్టెరాయిడ్ మాఫియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఇవాళ హైదరాబాద్ కానీ సికింద్రాబాద్ కానీ చాలా ప్రాంతంలో కొత్త కొత్త పెద్ద పెద్ద జిమ్లు ఓపెన్ చేస్తున్నారు. కానీ ఈ కొత్త కానీ పాతలు కానీ ఇప్పుడున్న యువకులకి మీ మసలు జల్దీ తయారు కావాలంటే మీరు ఎనోబాలిక్ స్టోరేజ్ తీసుకోండి, కొన్ని ట్యాబ్లెట్ తీసుకోండి, వేరే వేరే ప్రోటీన్ పౌడర్ తీసుకోండి అని ఆ పిల్లలకి ఆ విధంగా మాయా మాటలు చెప్పి వాళ్ళు ఒక దందా చేస్తారు. కానీ మన ఇప్పుడున్న పిల్లలకి ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎంత ప్రమాదము, ఆ ట్యాబ్లెట్ తీసుకుంటే ఎంత ప్రమాదము అసలు మన ఇప్పుడున్న యువకులకి తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్నాం, జిమ్ చేసుకుంటా హార్ట్ ఆగి కొంతమంది యువకులు చనిపోతున్నారు. కొంతమంది యువకులకి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. కొంతమంది యువకులకి లివర్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ అట్లాంటి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. కొంతమంది యువకులకి స్కిన్ ప్రాబ్లం కానీ, ఎయిర్ కూడా పడిపోతుంది. ఇట్లాంటి చాలా వరకు ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. ఎందుకంటే ఈ ఇంజెక్షన్ వల్ల మొత్తం యువకులకి మొత్తం శరీరం మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది, ఖరాబ్ స్టార్ట్ అయిపోతుంది. జిమ్లో రేడ్ చేసిన తర్వాత జిమ్ ప్రతి ఒక్క కోన సెర్చ్ చేయాలి. ఒకవేళ ఏదైనా జిమ్ లోపట ఇట్లాంటి ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ దొరికితే ఆ జిమ్ మొత్తం సీజ్ చేయాలి. అది కాకుండా ఏదైనా కోచ్ ఇంజెక్షన్కి రిఫర్ చేస్తుండు ఆ యువకులు చెప్తే ఆ కోచ్ పైన కూడా కేసు పెట్టి జైలుకి పంపించాలని మా కమిషనర్ గారికి ఒక లేఖ